గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం నిజంగానే ఇండియన్ క్రికెట్ లివింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ రంగంలోకి దిగుతున్నాడా? మొన్నటి వరకు ఇలాంటి ప్రచారం జరిగితే అన్ని పుకార్లే అన్నారు. అంతెందుకు బుచ్చిబాబు టీం అదేం లేదని క్లారిటీ ఇచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు రూమర్లే నిజమయ్యే పరిస్థితి వచ్చిందా? ఈ డౌట్కి రీజన్ ఉంది. అసలే ఆచార్య గేమ్ చేంజర్ ఫెయిల్యూర్స్తో డీలా పడ్డ చరణ్కి సాలిడ్ హిట్ కావాలి. లక్కీగా పెద్ద టీజర్ యూట్యూబ్ని కుదిపేసింది. టాక్సిక్ గ్లింప్స్నే మించిపోయింది. అందులోనూ క్రికెట్ బ్యాట్తో పెద్ద 6 కొడితే అదిరిపోయింది. అయితే ఇక్కడే ఓ కనెక్షన్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఇందులో విరాట్ కోహ్లీ ఉండడం ఆల్మోస్ట్ కన్ఫర్మే, కానీ తను వేసేది కపిల్ దేవ్ పాత్రని తెలుస్తోంది. ఈ సర్ప్రైజ్ని సర్ప్రైజ్లానే ఉంచేందుకు విరాట్ ఎంట్రీని జస్ట్ రూమర్స్ అని తేల్చిందట ఫిలిం టీం. ఇది ఎంతవరకు నిజమో చూసేయండి. ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అసలు పెద్ద మూవీలో నటించే ఛాన్సే లేదు. అవన్నీ వట్టి పుకార్లని మొన్నటికి మొన్న డైరెక్టర్ బుచ్చిబాబు టీం తేల్చేసింది. కానీ అది కావాలని చేసిన పనిని ఇప్పుడు రియలైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సర్ప్రైజ్ లా ఉండాలంటే ముందు రివీల్ కాకూడదు. కానీ లీకుల పుణ్యమాని అది జరిగిపోయింది. అసలు ఇండియన్ క్రికెట్ లివింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీకి చరణ్ మూవీలో నటించాల్సిన అవసరం ఉందా అంటే లేనే లేదు. అలానే నటించకూడదనే నియమం కూడా లేదు. చరణ్తో ఉన్న స్నేహం ఒక్కటే కాదు, పెద్ద కాన్సెప్ట్లో తన గెస్ట్ రోల్కి సాలిడ్ ఎమోషన్ ఉండబట్టే అందుకు ఒప్పుకున్నాడట. అలానే తనేం కష్టపడి తెగ నటించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది మరో లగాన్ లాంటి మూవీ అవటమే కాదు, ఇందులో విరాట్ కోహ్లీ వేసేది కూడా సీనియర్ క్రికెట్ ప్లేయర్ పాత్రే. బిఫోర్ ఇండిపెండెన్స్కి 80s టైం పీరియడ్కి మధ్యలో ఉండే టైం ట్రావెలర్ కథే ఈ మూవీ కథని తెలుస్తుంది. 1980sకి చెందిన ఓ ఆటగాడు 1920 కాలానికి, అంటే అప్పటి కాలానికి కనీసం 60 ఏళ్లు వెనక్కి వెళ్తాడట. అసలు 1980s మూవీ అంటేనే పీరియాడికల్ డ్రామా. అందులో మళ్ళీ పీరియాడికల్ ఫ్లాష్ బ్యాక్ అంటే ఫ్లాష్ బ్యాక్లో ఫ్లాష్ బ్యాక్లా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్కి క్రికెట్ తోడైతే లగాన్ కిక్ దక్కినట్టే. ఆల్రెడీ టీజర్తో సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందో బుచ్చిబాబు తేల్చేశాడు. క్రికెట్ ఇండియాలో ఓ ప్రత్యేక రిలీజన్. అలాంటి ఆటతో సినిమా అంటే ఏమాత్రం కాన్సెప్ట్ కనెక్ట్ అయినా కాసుల సునామీనే. అలాంటి మూవీలో విరాట్ కోహ్లీ లాంటి కోట్లాది మంది అభిమాన క్రికెటర్ కనిపిస్తే పాన్ ఇండియా మార్కెట్ షేక్ అవ్వాల్సిందే. సో 6 ఆటలు 2 ఫ్లాష్ బ్యాక్లు ఉన్న పెద్దిలో 70% క్రికెట్తో నింపేశాడట పెద్ది. అందుకే కపిల్ దేవ్ పాత్రని విరాట్ కోహ్లీతో వేయించి విచిత్ర ప్రయోగం చేసే పనిలో ఉన్నాడట బుచ్చిబాబు. దీన్ని సర్ప్రైజ్లా మెయింటైన్ చేయబోతే లీకులు షాక్ ఇచ్చాయి కాబట్టి అవన్నీ రూమర్స్ అన్నారట. నిజానికి టీజర్లో చూపించిన బ్యాట్ కపిల్ దేవ్ జమానాలో వాడిన బ్యాట్ అనేది మరో సర్ప్రైజ్. సుకుమార్లా తన టీంని బుచ్చిబాబు కంట్రోల్ చేయకపోవడం వల్లే ఇలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ లీక్ అవుతున్నాయనే టాక్ షాక్ ఇస్తోంది.